Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, Part 117. కర్ణ హోల్డింగ్స్ చూస్తూ మైమర్చిపోయిన దక్ష చెవులకి లీలగా ఆ ఈవెంట్ ప్లానింగ్ వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా చేస్తారు సార్. వాళ్ళు వచ్చారు, డెకరేషన్ స్టార్ట్ చేశారు కూడా అన్న మాటలు వినిపించి తల తిప్పి చూసిన ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యి ఎటు వెళ్లాలో అర్థం కాక కాసేపు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. కర్ణ అసిస్టెంట్ మాటలు వింటూ ఆఫీస్ బయట పెట్టిన హోల్డింగ్స్ వైపు చూస్తూ డెకరేషన్ చేస్తున్న మనుషుల్ని చూస్తూ మెల్లగా చూపు తిప్పి దక్ష వైపు చూస్తూ ఉండగా అది గమనించిన దక్ష ఆఫీస్ పక్కన ఉన్న సందులోకి దూరిపోయి అక్కడ దాక్కుంది. కర్ణ కీన్‌గా మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఆఫీస్‌లోకి ఎంటర్ కాగానే అందరూ అలర్ట్ అయ్యి వాళ్ళ పని ఇంకా చకచకా చేస్తుంటే అన్నీ గమనించిన అతనికి కాస్త దూరంలో కింద ఒక పర్సు పడిపోయి కనిపించింది. పొడవుగా ఉండి చిన్న చిన్న పూసలు కుట్టి కలర్స్ ఉండే బ్యాగ్ కావడంతో దాన్ని చేతిలోకి తీసుకొని చూస్తుంటే, సార్ అది మా మేడం పర్సు మేమిచ్చేస్తామని ఒక వర్కర్ వచ్చి చేతులు చాపడంతో అతని చేతిలో ఆ పర్సు పెట్టి పర్సు కాపాడుకోలేని ఆ పర్సన్ పర్ఫెక్ట్‌గా డెకరేషన్ ఎలా చేస్తుంది అని వెటకారంగా అడిగాడు శాడిస్ట్ బాబు. వర్క్‌లో ఉంటే ఆవిడ తిన్నారో, నిద్రపోయారో కూడా పట్టించుకోరు సార్. అలాగే పర్స్ మిస్ చేసి ఉంటారు. కానీ డెకరేషన్‌లో, క్యాటరింగ్‌లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. మీరు చూస్తారు కదా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది అంటున్న వర్కర్‌కి చాలు అన్నట్టుగా చేయి చూపించి భజన చేసింది చాలు. వెళ్ళి పని చూడు అని చెప్పడంతో అతను మొహం అదోలా పెట్టుకుని వర్క్‌లోకి వెళ్ళిపోయాడు. ఇంతలో దక్ష మేడం అని గట్టిగా అరుపులు వినిపించడంతో దక్ష కంగారుగా గట్టిగా పిలవద్దన్నట్టుగా ఆ పర్సన్ వైపు చూస్తూ కాస్త ఆఫీస్ ముందుకొచ్చి కిటికీలో నుంచి తొంగి కర్ణ వైపు చూస్తూ ఉంటే అక్కడ ఎక్కడ కర్ణ కనిపించకపోవడంతో విని బయటకు వస్తాడేమోనని కంగారుగా ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి పర్సు లాక్కొని ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు, ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరు నా పేరు పెట్టి పిలవకూడదు అని అంది. అదేంటి మేడం, ఎందుకు పిలవకూడదు అని వాళ్ళు అయోమయంగా అంటూ ఉంటే అదంతే, పిలవకూడదు, జస్ట్ మేడం అని పిలవండి, నేను వస్తాను అని దక్ష చెప్పి వెంటనే వెనక్కి తిరిగి నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను కదా ఆ పని చూసుకోండి, నేను వెళ్తాను అంటూ వాళ్ళు పిలుస్తున్నా వినిపించుకోకుండా దక్ష ఆఫీస్ నుంచి బయటకొచ్చి ఊపిరి పీల్చుకుంది. అంతలో మళ్ళీ ఏదో సౌండ్ వినిపించేసరికి తల తిప్పి చూసేసరికి కర్ణ కార్ దగ్గరకొచ్చి డ్రైవర్ కార్ డోర్ తీసి నిలబడితే వర్కర్స్‌కి ఏదో ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఆమె వైపు వీపు చూపిస్తూ నిలబడిన కర్ణ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడి నుంచి పరుగులు పెడుతూ ఆఫీస్ పక్కన ఉన్న మరొక గల్లీలోకి వెళ్ళిపోయింది. శరీరం అంతా చెమటలు పోసి పిచ్చికుక్క తరిమినట్టుగా పిచ్చిగా పరుగులు పెడుతూ వెళ్ళిపోయింది. ఎలాగోలా అతని కంటికి కనిపించకుండా ఇల్లు చేరుకుంది కానీ చెమట ముద్దయిపోయిన ఆమెని చూసి దక్ష ఏమైందే, ఎందుకిలా అయిపోయావు, తలేమైనా నొప్పిగా ఉందా, హాస్పిటల్కి వెళ్దామని కంగారు పడుతున్న వసుంధర చేయి పట్టుకుని అదేం లేదు, రోడ్డు మీద వస్తుంటే కుక్క వెంటపడిందత్తా, అందుకే భయపడి పారిపోయి వచ్చాను అనగానే వసుంధర తల కొట్టుకుని ఓసి పిచ్చిదానా, రాయి తీసుకొని కొడితే వెళ్ళిపోయేది కదా, ఈ మాత్రం దానికి ఇలా పరిగెత్తుకొచ్చావా, చూడు చెమటలు ఎలా పోసాయో, ముందు వెళ్ళి స్నానం చెయ్యి, అయినా అప్పుడే వచ్చావేంటి, సాయంత్రం వరకు ఎంత అర్జెంట్ అయినా ఆఫీస్ దాటి రావు కదా అంది. అంటే ఈరోజు ఏదో కంపెనీ ఇనాగరేషన్‌కి సంబంధించిన డెకరేషన్ ఉంటే అక్కడికి వెళ్ళాను. బయటకొస్తే అక్కడ కుక్క వెంటపడింది. అక్కడి నుంచి ఇంటికి పరుగులు పెడుతూ వచ్చాను అనగానే, ఏంటి అక్కడి నుంచి ఇంత దూరం పరిగెత్తుకొచ్చావా అని వసుంధర ఆశ్చర్యపోయింది. అప్పుడు గాని దక్షకి అర్థం కాలేదు 15 కిలోమీటర్లు ఆపకుండా పరిగెత్తుకొచ్చిందని.
నిన్నే అడుగుతున్నానే, అంత దూరం నుంచి పరిగెత్తుకొచ్చావా అని వసుంధర ఆశ్చర్యంగా అడుగుతుంటే, అదేం లేదత్తా, జస్ట్ ఒక 10 నిమిషాల దూరంలో ఉంది కంపెనీ అంతే. మన ఇంటికి చాలా దగ్గర, అందుకే నేను పరిగెత్తుకు రాగలిగాను. నీ పిచ్చి కాకపోతే సిటీ నుంచి ఇంత దూరం ఎలా వస్తాను అని దక్ష కవర్ చేయడంతో, సరే నీ ఆరోగ్యం బాగా లేనప్పుడు ఇలాంటి పిచ్చి పనులని ఎందుకు చేస్తావో ఏంటో, వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ బలవంతంగా గదిలోకి పంపించింది. తలలో నుంచి నీళ్లు కారుతూ ఉండడంతో వెళ్లి షవర్ కింద జుట్టు విప్పదీసి నిలబడింది. పొడవుగా ఉన్న కురుళ్లలో నుంచి నీళ్లు జారిపోతున్నట్టే ఆమె మెదడులో కూడా ఎన్నో ఆలోచనలు రౌండ్ తిరుగుతున్నాయి. అలాగే బొమ్మలాగా షవర్ కింద నిలబడి గంట తర్వాత వసుంధర పిలుపులు వినిపించి స్నానం పూర్తి చేసుకుని బయటకొచ్చి తల తుడుచుకుంటూ ఉంటే, అరగంట నుంచి పిలుస్తున్నానే, ఇంతసేపు పట్టిందేంటి డోర్ ఓపెన్ చేయడానికి? అలాగే పడిపోయావేమో, డోర్ బద్దలు కొట్టించాలనుకున్నాను అంది వసుంధర. అన్నిటికీ ఎందుకు టెన్షన్ పడతావత్తా? స్నానం చేస్తూ ఏదో ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయాను అనగానే, అమ్మ నాన్న అక్క గుర్తొచ్చారా అనగానే, అవును అని చెప్పి బెడ్ మీద కూర్చుంటే, ఆయాసపడుతూ వచ్చావు కదా, నీకోసం నిమ్మరసం చేసి తీసుకొచ్చాను, ఇది తాగు, ఈలోపు కర్రీ చేసేస్తాను, ఆల్రెడీ రైస్ పొయ్యి మీద ఉంది, కర్రీ చేయడం ఒకటే బాకీ అనగానే, పర్లేదత్తా మెల్లగా చెయ్యి అనగానే, లంచ్ టైం అవుతోంది కదా, ఇక చేసేస్తాను, నువ్వు ముందు ఇది తాగు అంటూ నిమ్మరసం నీళ్లు ఉన్న గ్లాస్ ఇచ్చి వంటగదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. దక్ష అలా సందు తిరగగానే కర్ణ వెనక్కి తిరిగి తనకు కావాల్సిన వాళ్ళెవరో అప్పటి వరకు అక్కడ ఉన్నట్టుగా అనిపించడంతో కాసేపు అలాగే నిలబడితే, వాట్ హ్యాపెండ్ సార్ అని అసిస్టెంట్ అడగడంతో, నథింగ్ అంటూ కారులో కూర్చుంటే డ్రైవర్ అక్కడి నుంచి వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. ఎంత చెప్పినా కూడా నవీన్ కన్విన్స్ అయ్యేలా అనిపించకపోవడంతో ఏం చేయాలో తెలియక చాలాసేపు నవీన్ వాళ్ళ ఇంట్లోనే మోహన్ రామ, శాంభవి, సంగవి కూర్చుండిపోతే, ఏం చేయాలి మమ్మీ, ఎంత అని రిక్వెస్ట్ చేయను అని సంగవి చిరాకు పడుతుంటే, మీ ఇద్దరి మధ్య సఖ్యంగా ఉందా అని శాంభవి అడిగేసరికి, నా మొహం మీదనే వద్దని చెబుతుంటే ఆ ప్రశ్న ఎలా అడుగుతున్నావు మమ్మీ అనగానే, నేను అడిగేది గొడవలు కాదు, మీరు భార్యాభర్తలుగా ఒకటయ్యారా అని అడుగుతున్నాను అంది శాంభవి. ఆ మాటకి ఒక్కసారిగా సంఘవి షాక్ అయ్యి ఆ వెంటనే దిక్కులు చూస్తూ, అది మమ్మీ అంటూ ఏం చెప్పాలో తెలియక నాంచుతుంటే, నిన్నే నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పు అని గుసగుసగా అడుగుతుంటే, లేదు మమ్మీ, నీకు తెలుసు కదా నవీన్కి నేనంటే అస్సలు నచ్చను, నన్ను అసలు ఆ దృష్టితో చూడడమే కాదు, నా వేలు కూడా ఇప్పటి వరకు టచ్ చేయలేదు అనగానే శాంభవి ఆశ్చర్యపోయింది. నవీన్ గురించి ఏదో అనుకుంది కానీ కూతురు పెళ్లి చేసుకుని సంవత్సరం ఒకే గదిలో ఉన్నా కూడా భార్యను తప్పుగా ఒక్కసారి కూడా చూడలేదంటేనే నవీన్ అంటే ఏంటో అర్థం కావడంతో, ఇన్ని రోజులు తనెంత తప్పుగా అర్థం చేసుకుందో అర్థమైనా ఎక్కడో లోపల ఉన్న అహంకారం దాన్ని బయటికి రానివ్వలేదు. అయితే ఇప్పుడు నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి మీ నాన్న ఒప్పుకోడు. పైగా ఇప్పుడిప్పుడే సంవత్సరం క్రితం జరిగిన ఆ ఇన్సిడెంట్ తాలూకా జ్ఞాపకాలు అందరూ మర్చిపోతున్నారు. ఈ టైంలో నువ్వు భర్త నుంచి విడిపోయావంటే దానివల్లే నిన్ను నీ మొగుడు వదిలేశాడని అందరూ మాట్లాడుకుంటారు. కాబట్టి నువ్విప్పుడు నవీన్‌తో కలిసి ఉండాల్సిందే అని శాంభవి అంటూ ఉంటే, నా మొహం చూస్తేనే అసహ్యించుకునే వాడితో నన్నెలా ఉండమంటావు మమ్మీ? పైగా నేను ఫీల్ అవుతానని కూడా లేకుండా ఎలా మాట్లాడి వెళ్ళిపోయాడో చూసావు కదా అని సంగవి అంటూ ఉంటే, ఒసేయ్ పిచ్చి మొహం దానా, బయట లక్షల కోట్ల ఆస్తులున్నా కూడా నవీన్ లాంటి అబ్బాయి దొరకడు. అమ్మాయి కనిపిస్తేనే వెంటపడే రోజుల్లో పెళ్ళాం లాగా నువ్వు పక్కనే ఉన్నా కూడా నిన్ను కనీసం తప్పుగా చూడలేదంటే నవీన్ ఎంత నిగ్రహం అయిన మనిషో అర్థం అవుతోంది. అలాంటోడిని మిస్ చేసుకుంటే నీకు లైఫ్ లాంగ్ మొగుడు లేకుండా సింగిల్గా బ్రతికే బ్రతుకు దారి అవుతుంది. అయితే నన్ను వద్దన వాడిని ఎలా ఒప్పించుకోమంటావని సంగవి అంటూ ఉంటే, భర్త భార్య అంటే ఎంత అసహ్యం ఉన్నా కూడా భార్య కొంచెం తనకి నచ్చేలా ఉంటే కరిగిపోతాడు. కాబట్టి నువ్వు ముందు పద్ధతిగా ఉంటూ ఆ తర్వాత వంట నేర్చుకో. వంట దగ్గర కుటుంబ సభ్యుల దగ్గర భార్య ప్రవర్తించే తీరు బట్టి భర్త పడిపోయేది. నీ కాపురం చక్కబెట్టుకునేది నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి మోహన్ రామాతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది శాంభవి.
విరాట్ దీక్షితకి మాట ఇచ్చినట్టుగానే దక్ష గురించి వెతకడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సంవత్సరం క్రితం తన ఇంటి ముందు రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ వెతకమని ఆపరేటర్కి ఆర్డర్స్ ఇచ్చాడు. అంతేకాకుండా సీక్రెట్గా దక్ష గురించి ఎంక్వైరీ చేయమని, దక్ష ఎక్కడుందో సీక్రెట్గా ఎంక్వైరీ చేసి సీక్రెట్గానే ఇన్ఫర్మేషన్ తనకి పాస్ చేయమని ఆర్డర్స్ వేయడంతో వాళ్ళు ఆ పనిలో ఉంటామని చెప్పారు. రాత్రి భోజనం చేస్తూ ఉంటే, అవును దక్ష, సాయంత్రం మీ ఎంప్లాయీ నాకు ట్రాఫిక్ జామ్ అయిన దగ్గర బైక్ మీద ఎదురుపడ్డాడు. పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా కొత్త ఆఫీస్ ఇనాగరేషన్ దగ్గర నుంచి పరిగెత్తుకొచ్చావంట. ఏమైంది నీకు అని పునీత్ అడగడంతో వసుంధర అనుమానంగా చూస్తే, అంటే అలా చల్లగాలి కోసం బయటకు వచ్చాను. అక్కడ ఒక కుక్క వెంటపడేసరికి అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చాను. మేబీ ఆ టైంలో అతను నన్ను పిలిచి ఉంటాడు, నేను పట్టించుకోలేదు. నీకు చెప్పి ఉంటాడు అంది దక్ష. అయితే మాత్రం అలా పరిగెత్తుకొస్తారా, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు పునీత్. ఉదయాన్నే మళ్ళీ తన వర్క్లోకి వెళ్ళడానికి దక్ష రెడీ అవ్వడం మొదలుపెట్టింది. బ్రేక్ఫాస్ట్ చేస్తున్న కర్ణకి అసిస్టెంట్ ఫోన్ చేసి, సార్ ఈ ఈవెంట్ ప్లానింగ్ వాళ్ళు ఆఫీస్ మొత్తం ఎలాంటి ఫర్నిచర్ కావాలో ఒకసారి మీరే వచ్చి చెప్తే బాగుంటుందని అన్నారు అనగాని, ఆ మాత్రం తెలియకుండా వాళ్ళు ఎలా ఈవెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు అన్నాడు చిరాకుగా. వాళ్ళు కస్టమర్ టేస్ట్స్ అండ్ ప్రిఫరెన్స్ ఇస్తారంట సార్ అన్నాడు అసిస్టెంట్ భయంగా. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.